అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఏ విధంగా రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారో మీరు అందరూ కూడా చూస్తున్నారు. మరి ఈ రోజున ఈ రెడ్ బుక్ పేరుతో ఈ యొక్క వాళ్ళ యొక్క పరిపాలన కావచ్చు, వాళ్ళు ఏ విధంగా ఈ రెడ్ బుక్ పీక్కి చేరిందో అనేటువంటి విషయాన్ని మరి మనం చూసినట్టయితే ఈరోజు ఈ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి అండ్ బ్రదర్స్ని ఏ విధంగా సంబంధం లేనటువంటి కేసులో వాళ్ళని ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారో దీన్నే ఒక ఉదాహరణగా మన జిల్లాలో చూడొచ్చని తెలియజేస్తున్నాను. అసలు ఏంటి రెడ్ బుక్? ఈ రెడ్ బుక్ రాజ్యాంగం ఏంటంటే దీని ఎజెండా ఒకటే. ఇందులో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల్ని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్ని ఎవరన్నా ఒక గాలి పోగేసుకొని కట్టుకదల్లి అది కనుక స్టేషన్లో ఆ కంప్లైంట్ కనుక ఇస్తే ఇమీడియట్గా దాని మీద అక్రమ కేసులు కట్టడము, అక్రమ అరెస్టు చేయడము, మరి జైళ్ళకు పంపించడం. ఇది ఈ రెడ్ బుక్ యొక్క ఎజెండా. మరి ఈ ఎజెండాని తూచా తప్పకుండా మన పల్నాడు జిల్లాలో అమలు చేస్తూ మరి దీంట్లో భాగంగానే మనం చూసినట్టయితే గుండ్లపాడులో జరిగినటువంటి మన పల్నాడు జిల్లాలో ఆ మర్డర్కి సంబంధించి అందరికీ కూడా తెలుసు. హత్య చేసింది టీడీపీ వాళ్ళే, చనిపోయింది టీడీపీ వాళ్ళే. దీంట్లో పిన్నెల్లి బ్రదర్స్కి ఏం సంబంధం? ఈ సంబంధం లేనటువంటిని ఈ హత్యలో మరి వీళ్ళ పేర్లు చేర్చి దాన్ని ఏ విధంగా ఈరోజు ఏ పరిస్థితికి తీసుకొచ్చారో ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. ఇది రెడ్ బుక్ పాలనకు, రెడ్ బుక్ రాజ్యాంగం అమలుకు పరాకాష్ఠాన్ని మనం చూడొచ్చు. మీరు చూస్తూ ఉన్నారు మన పల్నాడు జిల్లాలో ఎంతమందిని ఇబ్బంది పెట్టారు, ఎంతమంది మీద అక్రమ కేసులు కడుతున్నారు, ఎంతమంది జైలు పాలు చేస్తూ ఉన్నారు. ప్రోగ్రాంలో యాక్టివ్గా కనిపిస్తే చాలు వేధింపులు పిలుస్తూ ఉంటారు స్టేషన్కి. పొద్దున్న నుంచి సాయంత్రం దాకా కూర్చోబెడతారు, అక్రమ కేసులు పెడతారు, అరెస్టులు చేస్తారు, బెదిరిస్తున్నారు, కొడుతున్నారు, తిడుతున్నారు. ఇంకో కనపడితే ఈ ఊళ్ళో కనపడితే నీ సంగతి తేలుస్తామని చెప్పి వార్నింగ్లు ఇస్తూ ఉన్నారు. అంతెందుకు నేనే ఉన్నాను, చూస్తూ ఉన్నాము. ఈ సంవత్సరంన్నర నుంచి ఎన్ని అక్రమ కేసులు పెట్టారు, ఏ విధంగా వేధిస్తున్నారు, ఏ విధంగా ఇబ్బంది పెడుతున్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్రజలందరూ చూస్తున్నారు, రాష్ట్ర ప్రజలందరూ కూడా చూస్తూ ఉన్నారు. మరి నేను చెప్తా ఉన్నా, మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు రేపు మా జగనన్న ప్రభుత్వం వచ్చాక ఖచ్చితంగా ఈ 3 సంవత్సరాల తర్వాత మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు, మా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాబోతుంది. ఖచ్చితంగా ఈ వేధిస్తున్న ఈ అక్రమ కేసులు ఒక కట్టుకదల్లి ఎవరైతే వెనకుండి మరి ముందుకు నడిపిస్తూ ప్రోత్సహిస్తున్న వాళ్ళని, అలాగే దీనికి ఆద్యం పోస్తూ ఆ కట్టుకథకు ప్రాణం పోస్తూ కేసులు పెడుతున్నటువంటి ఈ పోలీసుల్ని ఖచ్చితంగా మిమ్మల్ని వదిలిపెట్టం. మీకు రిటర్న్ గిఫ్ట్ ఇస్తాం రేపు మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అని తెలియజేస్తున్నా. కాసు మహేష్ రెడ్డి అన్న అసలు నిన్న మాట్లాడుతూ ఉన్నారు, రకరకాలుగా మాట్లాడుతూ ఉండి ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు, ఏదేదో దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు. అసలు కాసు కుటుంబం గురించి ఎవరైనా సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. కాసు కుటుంబం అంటే ఏంటి, కాసు బ్రహ్మానంద రెడ్డి గారి గురించి కానీ, వెంగళరెడ్డి గారి గురించి కానీ, కృష్ణారెడ్డి గారి గురించి ఎవరు సర్టిఫికేట్ ఇవ్వాల్సినటువంటి అవసరం లేదు. ఇక్కడున్నటువంటి మన రాష్ట్ర ప్రజలకు, అలాగే రాష్ట్రమే కాదు దేశం మొత్తం కూడా తెలుసు వీరేంటో, వీరి కుటుంబ నేపథ్యం ఏంటో, వీరు ఎలాంటి వాళ్ళని చెప్పి. ఇక్కడ ఎవరో వచ్చి ఇక్కడ దాకా వచ్చి మా కాసు మహేష్ రెడ్డి అన్న గురించి కానీ, వాళ్ళ కుటుంబం గురించి కానీ ఏదో కాసు కుటుంబం మీద బురద జల్లిపోతే వీళ్ళ గౌరవం ఏం తగ్గదు. మాట్లాడారు కదా మహేష్ రెడ్డి గారు, మొన్న కూడా మాట్లాడారు, ఈరోజు కూడా మాట్లాడుతూ ఉన్నారు. హుందాగా, పద్ధతిగా గారు అనే సంబోధించి మాట్లాడని వారి గురు ఇప్పుడే చెప్పారు. సో కాబట్టి ఏదో వచ్చి మా మహేష్ రెడ్డి అన్నని అన్నంత మాత్రాన ఈ కుటుంబం గౌరవం, కాసు కుటుంబం గౌరవం తగ్గదు మీరు మాట్లాడినంత మాత్రాన అని చెప్పి తెలియజేసుకుంటూ ఒక్కటే చెప్తా ఉన్నాము, ఎవరైతే వాంటెడ్గా చేస్తూ ఉన్నారో, కావాల్సుకొని ఈ విధంగా చేస్తూ ఉన్నారో వీళ్ళందరినీ ఎవరిని కూడా ఇక్కడ ఉన్నటువంటి ఎవ్వరం కూడా మర్చిపోము. మా జగనన్న ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అందరి సంగతి తేలుస్తామని తెలియజేస్తున్నాం. శాసనసభ్యులు చేసిన ఆరోపణలు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద కానీ, అట్లానే కాసు మహేష్ రెడ్డి గారి మీద చేసిన ఆరోపణల్ని తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ముఖ్యంగా మొట్టమొదటి పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారు ఈరోజు మీరు చెప్తా ఉన్నారు డబుల్ మర్డర్ కేసులో పిన్నెల్లి సోదరులు ఇద్దరు నిందితులని. ఒక్కసారి వెనక్కి వెళ్ళి చూస్తే స్వయంగా మీ పార్టీ వాళ్ళు చెప్పడం జరిగింది, ఇది పార్టీలో
రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరని చెప్పి స్వయంగా అప్పుడు ఎస్పీగా, పల్నాడు జిల్లా ఎస్పీగా పనిచేసిన శ్రీనివాసరావు గారు స్పాట్కు వెళ్ళి అదే రోజున ఇన్సిడెంట్ జరిగిన అదే రోజు గంట వ్యవధిలోనే ఆయన ఒక స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది. అంటే మీరు చెప్పిన అధికారులే, మీరు అధికారంలో ఉన్నప్పుడే ఒక ఎస్పీ స్థాయి అధికారి వెళ్ళి ఎటువంటి ఆధారాలు లేకుండా ఆయన మాట్లాడదు కదా. ఆయన క్లియర్గా ఆ రోజు చెప్పడం జరిగింది, ఈ రెండు గ్రూపుల మధ్య ఆధిపత్య పోరు, దీనివల్ల జరిగింది మర్డర్ అని చెప్పి క్లియర్గా చెప్పడం జరిగింది. 5 ముద్దాయిలను పట్టుకున్నారు ఆ రోజు. ఆ 5 కేసు క్లోజ్ చేద్దామంటే మళ్ళీ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, పిన్నెల్లి వెంకటరామరెడ్డి గారిని ఇద్దరిని కూడా ఈ కేసులో యాడ్ చేయడం జరిగింది. 6-7 ముద్దాయిలు. ఆ తర్వాత జరిగిన సంఘటన లేదు. ఈరోజు మరి మీ పార్టీలో జరిగిన హత్యలకి మీ అధికారంలో ఉన్న శాసనసభ్యులు అట్లానే మీరందరూ ఒత్తిడి తీసుకొచ్చి వీళ్ళిద్దరు పేర్లు యాడ్ చేయటం మాట వాస్తవా కాదా? ఇంకో రెండో మాట అన్నాడు, విగ్రహాల దొంగతనాలు చేశారని చెప్పి మాట్లాడాడు జోలకంటి బ్రహ్మారెడ్డి గారు. మీరు ఇప్పుడు దాకా దాని మీద ఏమన్నా నిరూపించారా? ఎటువంటి ఆధారాలు ఏమన్నా ఉన్నాయా? మీరు 2014-19 నుంచి తెలుగుదేశం అధికారంలో ఉంది, 2024 నుంచి ఇప్పటి వరకు 2 సంవత్సరాలు మీరు అధికారంలో ఉన్నారు. అంటే 7 సంవత్సరాలు మీరు అధికారంలో ఉండి ఎక్కడైనా విగ్రహాల దొంగతనం మీద కేసు పెట్టారా? నిరూపించగలిగారా? నిరూపించకుండా ఏ విధంగా మీరు ఆరోపణలు చేస్తారండి విగ్రహాల దొంగతనాలని? సమంజసం కాదు. ఇంకో మాట అన్నాడు, చిన్నప్పుడే ఏదో 2 మైనార్టీలు మర్డర్ కేసులో ఉన్నాడు రామకృష్ణారెడ్డి అని. ఏమైంది ఆ కేసు? ఇంతవరకు రామకృష్ణారెడ్డి గారి మీద ఏదైనా ఇలాంటి చిల్లర కేసుల్లో బెయిల్ రాకుండా ఆపారు, కానీ అతను ఏ కేసులోనైనా హత్య చేశాడని కానీ లేదా హత్యకు ప్రేరేపడ్డాను కానీ ఏమైనా నిరూపించారా ఎటువంటి కోర్టులోనైనా? ఎందుకు నిరూపించలేకపోయారు? అంటే ఇవన్నీ కూడా నిరాధారమైన ఆరోపణలు చేస్తూ మాట్లాడటం సమంజసమేనా? ఇది పూర్తిగా వ్యక్తిగత ఆరోపణలు చేయటం, వ్యక్తిగతంగా దూషించే కార్యక్రమం చేయటం సమంజసం కాదు. ఇంకో మాట అన్నాడు, ఆయన్ని జిల్లా అధ్యక్షుడిగా పెట్టుకోవడం మా కర్మాలు. దీని మీద తీవ్రంగా ఖండిస్తుంది. నేర చరిత్ర గల తెలుగుదేశం పార్టీ శిక్షలు పడిన వాళ్ళని మీరు చంద్రబాబు నాయుడు వాటేసుకొని చట్టసభలో పంపించలేదా? దెందులూరు మా శాసనసభ్యుడు, ప్రస్తుత శాసనసభ్యుడు చింతమనేని ప్రభాకర్, ఎన్ని కేసులు ఉన్నాయని ఆయన మీద? పరిటాల కుటుంబం ఎన్ని కేసులు ఉన్నాయి? వాడు మంత్రివర్గంలో మంత్రిగా పనిచేయలేదా పరిటాల సునీత? ఇవన్నీ ఒక ఏళ్ళు మా వైపు చూపిస్తే 4 ఏళ్ళు మీ వైపు ఉంటాయి. పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి మీద ఇంతవరకు ఒక కేసులోనైనా ఆయన నిందితుడిగా పేర్కొన్నారా? లేదే. మరి మీరు ఎందుకు ఈ విధంగా ఆరోపణలు చేస్తున్నారు? ఇది సమంజసం కాదు. ఇది మా పార్టీ వ్యవహారం, మేము చూసుకుంటాం. మా పార్టీలో ఎవరికి ఇచ్చుకోవాలో ఎవరికి ఇవ్వకూడదో అది మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు నిర్ణయం చేస్తారు. ఈ ఎవరి పార్టీలో వాళ్ళకు ఉంటాయి, దాన్ని బట్టి ఇస్తారు. కానీ మీరేదో ఆరోపణలు చేసి ఈ విధంగా నిందలు వేసే కార్యక్రమం చేస్తే మేము, మా నాయకుడు ఒకటే చెప్తా ఉన్నాం, పల్నాడు జిల్లాలో యావత్తు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారి వైపు, కాసు మహేష్ రెడ్డి గారు అందరూ, మేమందరం కూడా కలిసికట్టుగా పోరాటం చేస్తాం. మేమందరం ఒకే మాట మీద, ఒకే బాట మీద నడిచే కార్యక్రమం చేస్తాం. దీనిలో ఎటువంటి సందేహం లేదు. రెండో విషయం, కాసు కుటుంబం మీద ముద్ర వేశారు, మాట్లాడాడు, ఏదేదో మాట్లాడాడు. ప్లస్ కాలేజీ, డిగ్రీ కాలేజ్ అనేది ఎక్కడ నడవట్లేదు, మనకు తెలిసిన విషయం. డిగ్రీలో పిల్లలే జాయిన్ అవ్వట్లేదు. ఈరోజు ఇంజనీరింగ్ కాలేజీలు, ఫార్మసీ కాలేజీలు,
వచ్చిన తర్వాత వృత్తి విద్యా కోర్సు ఉందా, డిగ్రీ కాలేజీలో పిల్లలు జాయిన్ అవ్వట్లేదు. సంవత్సరానికి 10 మంది 5 మంది తోటి కాలేజీ నడపలేదు కదా. ఇలాంటి తరుణంలో ఆ యొక్క ఏదైతే హైకోర్టు నుంచి తీసుకొని, హైకోర్టు నుంచి ఆర్డర్ తీసుకొని, గవర్నమెంట్ దగ్గర తీసుకొని చట్టం ప్రకారం ఇది మార్పిడి చేసి దాని మీద వచ్చే ఆదాయాన్ని ఈరోజు కాలేజీ అభివృద్ధి కోసం, లేకపోతే అక్కడ స్కూల్ నడుస్తూ ఉంది, ఆ స్కూల్ మీద విద్యకి కేటాయించి దాన్ని అభివృద్ధి చేసే కార్యక్రమం చేస్తున్నాం తప్ప వేరే విషయం కాదు. కాసు బ్రహ్మానందరెడ్డి గారి గురించి, కాసు వెంగళరెడ్డి గారి గురించి మాట్లాడే అంత అనుభవం లేదు నీకు, వయసు కాదు. వాళ్ళు ఎప్పుడో వాళ్ళు పెద్ద మనుషులు, చాలా పెద్దరికంగా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయాలని చెప్పి, ఎందుకు హైదరాబాద్ నగరం అభివృద్ధి చేయటంలో ఇప్పటికీ కాసు బ్రహ్మానందరెడ్డి గారి ముద్ర అనేది చిరస్థాయిగా ఉంటుంది. ఇన్ని ఇండస్ట్రీస్ హైదరాబాద్కి రావాలంటే ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు చేసిన కృషి వల్ల ఈరోజు హైదరాబాద్ ఈ విధంగా ఉంది. చలనచిత్ర రంగం మద్రాసు నుంచి హైదరాబాద్ రావడానికి కాసు బ్రహ్మానందరెడ్డి గారు కీలక పాత్ర పోషించారు. ఈరోజు అన్నపూర్ణ స్టూడియోస్ కానీ, పద్మాలయ స్టూడియోస్ కానీ ఇవన్నీ స్థలం కేటాయించి ఆ రోజు కాసు బ్రహ్మానందరెడ్డి గారు. నాగార్జున సాగర్ కట్టడంలో కీలక పాత్ర పోషించిన కాసు బ్రహ్మానందరెడ్డి గారు. ఈ ప్రాంతం ఇప్పటికీ కూడా సస్యశ్యామలంగా ఈరోజు వరి కానీ పంటలు కానీ వేసుకున్నారంటే దానికి కారణం కాసు బ్రహ్మానందరెడ్డి గారు తీసుకొచ్చిన నాగార్జున సాగర్ ప్రాజెక్టు. సో ఇవన్నీ తెలుసుకోకుండా ఏదో నిందలు వేసే కార్యక్రమం చేసి ఇవన్నీ చేసే కార్యక్రమం సరైన పద్ధతి కాదు. ఒకటే చెప్తాను, ఈ రాష్ట్రంలో మీరు అధికారంలో ఉన్నారు, రెడ్ బుక్ పరిపాలన కొనసాగుతుంది. ప్రతి ఒక్కరి మీద కేసులు పెట్టడం, కేసులు ఏ విధంగా ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేస్తున్నారో ఒకసారి ఆలోచన చేయాలి. ఈరోజు మాజీ టీటీడీ బోర్డు చైర్మన్ వైవి సుబ్బారెడ్డి గారు పరకామణి కేసు పెట్టారు. ఆయన్ని పిలుస్తారు ఒకరోజు సిట్టికి. అండి గుడిలో సెక్యూరిటీ కానీ ఇలాంటి కౌంటింగ్ ఇది కానీ చూడాల్సింది చీఫ్ విజిలెన్స్ ఆఫీసర్. చీఫ్ విజిలెన్స్ ఆఫీసరు ఒక ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ ఉండగా చైర్మన్ గారిని పిలిచే కార్యక్రమాన్ని, అంటే ఆ డ్యూటీలు కూడా చైర్మన్ గారు చేయాలా? ఎంత దారుణమైన అంశం. అలానే జోగి బ్రదర్స్ పాపం అన్యాయం, వాళ్ళకి ఏమీ తెలియని పాపానికి అతని చేత పేరు చెప్పి జనార్దన్ రావు చేత ఆయన లిక్కర్ కేసులో ఈరోజు ఇరికించే కార్యక్రమం చేసి ఆ కుటుంబాన్ని అందరూ కూడా ఇబ్బంది పెట్టే కార్యక్రమం. అదేవిధంగా ఈరోజు పిన్నెల్లి రామకృష్ణారెడ్డి గారిని, వెంకటరామరెడ్డి గారిని ఇబ్బంది పెట్టే కార్యక్రమం చేయొద్దని చెప్పి ఈరోజు నేను చెప్పాను. వాస్తవాలు అన్యాయంగా కేసులో ఇరికించారు, వాళ్ళ మీద ఎటువంటి చర్యలు తీసుకోవద్దని చెప్పి ఉద్దేశంతో మాట్లాడినందువలన ఈరోజు ఈ విధంగా వ్యక్తిగత దోషంలో వ్యక్తిగత ఆరోపణలు చేయడం సమంజసం కాదు, ఇది సరైన పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తాం.